రండి. ఏమిటి తొందర? అయ్యో ఇన్ని ఎప్పుడు చూద్దామా, నాకు తొందరగా ఉంది. నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునమ్మా, అవును. మీ ఆయన ఇంకా రాలేదేటమ్మా? ఆయన ఎప్పుడు అంతేగా. రండి అక్క, రండి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. అవును, మీ వారెక్కడా? చూడాలని చాలా ముచ్చటగా ఉందక్క. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారక్క? ఆఫీస్ లో తలకు మించిన పనులు పెట్టుకుంటారు. ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. ఫోన్లేండి, మేము వస్తున్నామని తెలిసి మీ వారు ఆఫీసులో పనులన్నీ అనుకుని వస్తారా? మీ వారు చూస్తుంటే మీ వారు వర్క్ మైండెడ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావా? రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఇల్లు చాలా బాగుందక్క. అక్క నాకు చిన్న సందేహం అక్క. ఏంటి చెప్పక్క? మీ వారు మా వారు వేరువేరంటావు అక్క. వారు వీరు వేరువేరు నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అనుమానంగానే ఉందక్క. నాకు ఒక మూల కాదు, అన్ని మూలలు సందేహంగానే ఉంది. నా అనుమానం తీరాలంటే ఒక ప్లాన్ ఉంది. చెప్పనా? చెప్పు. ఒక రాత్రి కొవ్వొత్తి బొబ్బ మచ్చ బుర్రక్క. ఏమండి ఒకసారి లేవండి. ఏమిటి విశేషం? మీరు పదం చెప్తాను. ఎక్కడికే? తర్వాత చెప్తాను. అక్క బెడ్రూమ్ ఎక్కడ? ఆ రైట్ సైడ్ లో ఉంటుంది, వెళ్ళండి. బెడ్రూమ్ దేనికి? మీరు పదండి చెప్తాను. చెప్తాను కదా. బెడ్రూమ్ లోకి ఎందుకే? చెప్తానుగా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? రండి. ఏమిటి నీలా ఇది? పరా ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో దూరితే వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యకూడదు. వాళ్ళు ఏమనుకోరు. ముందు ప్యాంట్ ప్యాంట్ నీకు మూడు వచ్చినా ఈడొచ్చినా ఆగదన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలా? దిస్ ఇస్ టూ మచ్. మీరు విప్పుతారా నన్ను విప్పంటారా? నేనే విప్పుతాను, కాస్త ఓపిక పట్టు. టెస్ట్ అండి. టెస్టా? సరే విప్పుతా, చూసుకో. నాలుగు వేరు, మీ నాన్నగారు అల్లుడు వేరు. వెరీ బ్యాడ్. ఇంటికి వచ్చిన వాళ్ళని బెడ్రూమ్ లోకి పంపించి ప్యాంటు పిప్పించి తలుపు సందులో చూస్తారా? మీకు ఇదేమైనా వాటండి? భోజనానికి పిలిపించి మచ్చలు ఎగ్జిబిషన్ పెడతారా? మీకు కామన్ సెన్స్ ఉందా? మా కామన్ సెన్స్ లేదు, నీకు మచ్చలేదు. మాకు అదే సంతోషం. ఇదే సంతోషం అండి, నీచం సంతోషం. అందరి ముగ్గులని ఇంటికి పిలిపించి ఎక్కడ మచ్చలున్నాయో ఎక్కడ సుడులున్నాయో తెలుసుకోవడమే మీ మర్యాద. మీ అనుమానాలు తీర్చుకోవడానికి నన్ను అవమానిస్తారా? ఇంకా మీ అనుమానాలు తిరగకపోతే చెప్పండి, చూపించాల్సిన విప్పి చూపించి పెడతా. అక్కర్లేదు బాబు. ఎంత అవమానం జరిగాక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రావే పెడదాం. నాకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ బాగా కనిపిస్తాయి. అదా వెళ్దామండి. ఇంత అవమానం జరిగాక ఈ జనం అక్కర్లేదు, ఈ భోజనం అక్కర్లేదు. కావాలంటే నువ్వే ముక్కుల వరకు మెక్కి కక్కి రా. అక్క బావగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఆయనకి ఏమొచ్చినా ఆపడం చాలా కష్టం. తొందరగా రా బాబు, గంట గడిచింది. సెకండ్ గంట రెడీగా ఉంది. అటు చూడు పెదలండి. ఇదిగో గురు, సెకండ్ గంట రెడీ. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. మనల్ని ప్రమాదం నుంచి కాపాడింది ఇదే. మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా ఉంచక చేస్తానా? ఈ రెండు పాత్రల నాటకం మొదలు పెట్టింది నేనేగా. ఆడు కారులోనే డ్రెస్ మారుస్తున్నాడు. ఆడు గాని పిచ్చిగా నిక్కిందా? వాడికి కాదు, మన దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే పరిశాన్ చేస్తుండు. ఇందులో ఏదో సేటింగ్ పడి ఉంటుంది పెద్దరెడ్డి. అక్క అదిగో మావారు. అచ్చు మావారులా ఉన్నారే. ఆయనకి స్పీడ్ ఎక్కువ, మావారు స్లో తక్కువ. హాయ్, ఐఎమ్ సారీ, ఆలస్యంగా వచ్చానా? లేట్ అయినా వచ్చారు, చాలా సంతోషం. నేను చెప్పానే అచ్చం మీలాగే ఉంటారని. వారి భార్య నీలాగే. హలో, నమస్కారం. మీ వారేది? అల్లుడు ఆయన రావడం అయింది, పోవడం కూడా అయింది. వాట్? వారు నాలాగే ఉంటారు అన్నారు, మరి ఉండకుండా పోయారే? ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అబ్బే అదేం కాదండి. మీ విత్తనం ఒకే పోలికల్లో ఉన్నంత మాత్రాన నాకు కాలిన చోట ఆయనకు కాలుతుందనుకున్నారా? మీ అనుమానాలు తీర్చుకోవడానికి మచ్చ పేరు చెప్పి బతుకు మీద ఏ మచ్చ లేదే స్వచ్ఛమైన పెద్ద మనిషిని పట్టుకుని మచ్చ పరీక్ష పెట్టి వారి పరువు రచ్చకీడ్చి వారి మర్యాదకి మచ్చ తెస్తారా? బ్లడ్ టెస్ట్ లాగా, యూరిన్ టెస్ట్ లాగా ఈ మచ్చల టెస్ట్ ఏమిటి? ఓకే ఓకే ఓకే,
అతనికి మచ్చ లేదని తెలియపోయింది. మరి నాకు మచ్చ ఉందో లేదో పరీక్ష చేస్తాను. అక్కర్లేదండి, మీకు మచ్చ ఉండే ఉంటుంది. ఉండే ఉండొచ్చు, ఉన్నా ఉండొచ్చు. మీ అనుమానాలు కదా నాకు కావాల్సింది. అసలు ఎందుకు వచ్చిన గొడవ? నా భార్యకి అనుమానం రావచ్చు. ఇదిగో విప్పి చూపించేస్తాను, చూసుకో. అందరూ అడు దొరికితే ఇది చూసేది ఎవరు? నీల గారు, మీరైనా వచ్చి చూడండి. చూడు, బాగా చూడు. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. ఇదిగో మీ అనుమానాలు తెలిపాయా? తీరిపోయా బాబు, వెరీ గుడ్. మచ్చ ఉన్న నువ్వు మాలుడివి, మోహన మొగుడివి. మచ్చలని ఆకుర్రాడు నీలమొగుడు. అందరికీ సందేహాలు తీరిపోయాయి. వచ్చిన మచ్చ మార్చిపోవాలంటే అందరం కలిసి ఫోన్ చేయాలి. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంట్లో పోంచేస్తానండి? ఈ ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషిని పట్టుకుని ఆకలితో బయటికి పంపించేశారు. నేను వెంటనే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు నా 2 చేతులతో పట్టుకుని క్షమించమని అడుగుతాను. నా మీద మరో మచ్చ పడకుండా చూసుకుంటాను. మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని హ్యాపీగా ఏ చైనా రెస్టారెంట్ కు వెళ్ళి ఒకే ప్లేట్ లో ట్రిక్ షాట్ లాగా పీతల వేపుడు తింటాం. అక్క, బావగారు కోపంతో వెళ్ళిపోయారే. ఆయన కోపం ఎంత? అంత చూస్తే రాత్రి అయితే చల్లబడిపోతారు. అమ్మాయిలు అల్లుళ్ళు కోపంతో వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ మన మనసులో ఉన్న గిల్లులు పోయాయి. ఇదిగా ఆకలిస్తే వాళ్ళు తిరిగి వస్తారు కానీ ముందు నాకు ఆకలిగా ఉంది, వండిద్దరు. ఇతను ఈ స్టేట్ లోనే బెస్ట్ స్టిల్ అండ్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. పేరు ఛాయాగ్రహరావు. నేను బొంబాయి వెడుతున్న బస్సు నాపేసి నన్ను దింపేసి రిక్షాలో తీసుకొచ్చాడు మీ వాడి. థ్యాంక్ యూ. చూడండి, ఎవరికి ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ఒక్కడిని 2 మనుషుల్లా చూపించాలి. మీకేం డౌట్ లేదు, నేను ఒక్కరిగానే తీస్తాను. 2 పడతారు. మీ అదృష్టం బాగుంటే 3గా కూడా పడతారు. 2 చేయలేక చస్తుంటే ఇదిగో 3 ఫిగర్ సంగతి 3 యూనిట్ పెట్టిన తర్వాత చూసుకుందాం. మర్యాదగా జాగ్రత్తగా తీయండి. నువ్వు అక్కడ ఉండు. రెడీ, పొట్టుగురు. పట్టుగురి. గురు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసిరా. బాసు, నేను పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ నాలా ఉండేటిది పెళ్లి చూపులు పంపించాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను ఫోటో తీస్తాను. కాకపోతే అది కడిగే లోపల నువ్వు చేసుకునే అమ్మాయి పెళ్ళైపో. రెడీ, నిలబడండి సార్, పడతారు. పడిపోవడానికి నిలబడమంటావా? కరెక్ట్ గా చెయ్యి. ఫోటోలో పడ్డాలి సార్. టూ మచ్గా మాట్లాడుతున్నావు. త్వరగా తీయవయ్యా బాబు. నువ్వు తప్పుకోవయ్యా బాబు. రెడీ. ఏమిటి, ఆఫీస్లో లేరా? ఏమండి, వచ్చేసారా? కోపం తగ్గిందండి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారండి? నేను మీ ఆయన రాత్రంతా హోటల్లో సరదాగా గడిపాను. అంటే మీరు నీలంబరి మొగుడిని. క్షమించండి బావగారు, మా వారెలా ఉన్నారు? నా అలాగే ఉన్నారు. అది కాదండి, ఇప్పుడు ఎక్కడున్నారు? నా భార్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఇలాంటి ఫోటో ఇవ్వడానికి. ఈ సీన్కి అంత సిగ్గు అవసరం? తీసుకొని చూడండి. ఇది నేను మీ వారు సరదాగా తీయించుకున్న ఫోటో. జాగ్రత్తగా దాచండి, వస్తా. ఒక్క నిమిషం, ఇందులో మీరెవరు, మా ఆయన ఎవరు? నేను కాని ఆయనే మీ ఆయన. ఈసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని ప్యాంటు విప్పి చూడమనండి. మచ్చ ఉంటే పైకి తీసుకెళ్ళండి, మచ్చ లేకపోతే మెడబట్టి బయటికి నెట్టండి. వెళ్ళి నీలవుల్లో పడతాడు. వస్తా. ఏంటమ్మా బొట్టు పెట్టుకుంటున్నావు? పెట్టుకో అమ్మా, పెట్టుకో. ఆడదానికి 5వ తనమే సంపద. మీరెవరు? ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మాట్లాడడానికి కాదమ్మా, ఆయన సంగతి నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఆయన సంగతా? నేను చెప్పేది షేక్ అయిపోకుండా వినమ్మా. విన్నాక మీ ఆయన్ని ఎలా షేక్ చేయాలో ఆలోచించు. మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి. మీ ఆయన నీకన్నా ముందు మోహన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తెలియకుండా నీతో, నీకు తెలియకుండా ఆ అమ్మాయితో మెయింటైన్ అయిపోతున్నాడు. మీ ఆయన ఒక పెద్ద షేక్ మాస్టర్. మీ ఆయనంత దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు, కిలాడి ఈ ప్రపంచం మీద లేడు. నోర్మై, మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. మోహన భర్త నా భర్తలా ఉంటాడు, నా భర్త మోహన భర్తలా ఉంటాడు. ఆమె భర్తకి నా భర్తకి ఒకే పోలికున్నంత మాత్రాన లేనిపోని కథలు చెప్పి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? చూడరా, ఈ ఫోటో చూడు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. బారు వీరు కలిసి తీయించుకున్న ఫోటో ఇది. బారు వీరు వేరువేరని ఇప్పటికైనా తెలుసుకో. వారే వీరు, వీరే వారని ఎక్కడైనా వాగావో షేక్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు షేక్ అయిపోతావు అనుకున్నాను, నన్ను షేక్ చేసి వెళ్ళిపోయావు. మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారంటే బాబు.